హాయ్ అండి. మీకు ఇప్పుడు కంచికిచర్లలో ఒక వెంచర్ చూపిస్తానండి. ఆ వెంచర్‌లో మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేది మీరు వీడియో చివరిదాకా చూస్తే మీకు అర్థమవుద్ది. అయితే ఆ వెంచర్‌లో డెవలప్‌మెంట్స్ ఎలా ఉంటాయి అనేది మీరు చూడాలంటే ఇప్పుడు ఈ వెంచర్ చూడండి. ఇది పరిటాలలో వెంచరు. అయితే దీంట్లో లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి. దీని గురించైనా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. మార్కెట్‌కి రిలీజ్ అయిన ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అయితే మన కంచిచర్ల ప్రాజెక్టు 50 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. దాంట్లో 25 ఎకరాలకు అప్రూవల్స్ వచ్చేసి డెవలప్మెంట్ స్టార్ట్ అయినాయి. అసలు డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది మీరు చూడండి. రోడ్లు చూడండి ఎలా ఉంటాయి. నేషనల్ హైవే రోడ్స్, క్వాలిటీ రోడ్స్ లాగా ఉంటాయి. కాంపౌండ్ వాల్ చూడండి, ఇది 9 ఫీట్ హైట్ కాంపౌండ్ వాల్. మనకు అలాగే చూడండి ఎలక్ట్రిసిటీ చూడండి, మామూలు స్తంభాలు ఇచ్చినా సరిపోద్ది. ఎంత పెద్ద స్తంభాలు ఇచ్చారో. అలాగే డ్రైనేజీలు, ఫుట్పాత్లు, పార్క్ చూడండి ఎంత అద్భుతమైన పార్క్ ఇచ్చారు చూడండి. సేమ్ డెవలప్మెంట్స్ ఇలాగే కావాలి కంచిచర్ల పరిటాల ఏరియాలో మీరు కొనాలి అనుకుంటే మాత్రం మన కంచిచర్ల వెంచరు మీరు ఫాలో అవ్వండి. ఆ వెంచర్ కూడా ఎలా ఉందో చూద్దరు. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా నేను అసలు వెంచర్లో డెవలప్మెంట్స్ ఈ చతుర్భుజ వారు ఎలా ఇస్తారనేది నేను చూపించాను కదండి. ఇప్పుడు దాకా నేను ఏదైతే చూపించానో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుందండి ఈ వెంచర్లో కూడా. డెవలప్మెంట్స్లో అయితే అక్కడ రాజీ పడే ప్రసక్తి లేదు. అయితే ఈ వెంచర్ గురించి మాట్లాడుకుంటే పర్టికులర్గా ఈ వెంచర్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని మనం చెప్పుకుంటే కనుక ఇక్కడ కూడా చాలా హైలైట్స్ ఉన్నాయండి. నేను గత కొన్ని రోజుల నుండి చెప్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ అనేది మూలపాడు నుండి కంచిచర్ల మధ్యలో పెట్టుకుంటే ఇప్పుడే పెట్టుకోవాలి, తర్వాత పెట్టుకుంటే ఖచ్చితంగా రేట్లు పెరిగిన రేట్లలో మీరు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పాను. దానికి కారణాలు కూడా చెప్పాను ప్రతి వీడియోలో. ఈ వీడియోలో కూడా మళ్ళీ చెప్తానండి. ఈ వెంచర్లో ఇచ్చే డెవలప్మెంట్స్ గురించి అలాగే రేటు గురించి చెప్పుకునే ముందు అసలు ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ చతుర్భుజ కంపెనీలో ఈ ప్రాజెక్టులో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం చూసుకుంటే కనుక మొట్టమొదటిగా డెవలప్మెంట్స్ అండి. మీరు దగ్గరలో ఉన్న పరిటాల వెంచర్లో డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు దాకా చూశారు. అవే డెవలప్మెంట్స్ ఇక్కడ కూడా జరుగుతున్నాయి. మీకు చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్స్ చాలా క్వాలిటీగా జరుగుతున్నాయి. మీరు సైట్కి వస్తే అర్థమైపోద్ది. ఎటు చూసినా మీకు డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి ప్రజెంటు. నెక్స్ట్ చూసుకుంటే అసలు ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనకి రాజధానికి రీసెంట్గా వైకుంఠపురం, వడ్లమాను ఇవన్నీ కూడా రాజధానిలోకి తీసేసుకున్నారండి. అమరావతి అంటే టెంపుల్ అమరావతి, 2 అమరావతులు ఉన్నాయండి ఇక్కడ మనకి. మొత్తం క్యాపిటల్ సిటీని మొత్తం అమరావతి అంటున్నారు, అదొకటి. అలా కాకుండా ఓల్డ్ అమరావతి ఉంది, టెంపుల్ అమరావతి అంటారు. ఆ అమరావతి మన ఈ వెంచరు ఫేసింగ్లో రోడ్డు ఏదైతే ఉందో మనకి 60 ఫీట్ రోడ్డు, అది స్టేట్ హైవే 30 అంటారు. ప్రజెంట్ మనం కంచిచర్లలో ఉన్నామండి. కంచిచర్లలో కూడా స్టేట్ హైవే 30లో ఉన్నాం, అంటే చెవిటికల్ రోడ్లో ఉన్నాం. మనం ఈ రోడ్డు ఎండింగ్లోకి వెళ్ళిపోతే కనుక మనకి రివర్ వచ్చేస్తుంది. రివర్ నుంచి మీరు అవతలకు చూస్తే మీకు గుంటూరు జిల్లా మొత్తం కనబడుతూ ఉంటుంది. మనకు చాలా ఫేమస్ టెంపుల్ అయినటువంటి అమరలింగేశ్వర స్వామి టెంపుల్ కనబడుతూ ఉంటుంది. అలాగే టూరిజం హబ్ అయినటువంటి బుద్ధుడి స్టాట్యూ ఆ ప్రదేశం అంతా కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే ఆ స్ట్రైట్గా ఎక్కడ ఆకుండా వెళ్ళిపోతే మనకు గుంటూరు సిటీకి వెళ్ళిపోవచ్చు. అయితే మనకి అవతలకి వెళ్ళే ఫెసిలిటీస్ వస్తున్నాయండి ప్రస్తుతం. అందుకే ఇదే 100% రైట్ టైం అని నేను చెప్తున్నాను. ఏంటంటే మనం ఈ వెంచర్లో నుంచి బయటకు వెళ్ళగానే వచ్చే చెవిటికల్ రోడ్ ఏదైతే ఉందో ఆ చెవిటికల్ రోడ్లో జస్ట్ మనం 1 మినిట్ జర్నీ చేసి ఫ్రంట్కి వెళ్ళి జస్ట్ 2 మినిట్స్ రైట్కి తిరిగామంటే అంటే మ్యాటర్ ఆఫ్ 3 మినిట్స్లో మనం మోగులూరు వెళ్ళిపోతామండి. మోగులూరు వెళ్ళటం వల్ల మీకు యూజ్ ఏంటి, మోగులూరులో మనకి గేట్వే ఆఫ్ అమరావతి అంటే ఔటర్ రింగ్ రోడ్డు బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుందండి. అక్కడ హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఎవరు వచ్చినా కానీ మన పక్కన ఉన్న మోగులూరు నుంచి వెళ్ళవలసిందే. గేట్వే ఆఫ్ అమరావతి ఏదైతే ఉందో మనకి 12 లైన్స్ రోడ్డు ఉంది. మనం 6 లైన్స్ చూసాం, 8 లైన్స్ చూసాం, కానీ ఇదేంటంటే 12 లైన్స్ రోడ్డు అండి. ఎగ్జాక్ట్గా మనకు అవతల రాజధాని ఉంది, యువతలు ఉన్నాం. ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ ద్వారా అవతలకి వెళ్ళటానికి కనెక్టివిటీ వచ్చేస్తుందండి. ప్రస్తుతం అవతల సైడు మినిమం రేటు 40,000 రూపాయలు జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మన వెంచర్లో రేటు చూసుకుంటే 12,500కి మీరు వెస్ట్ ఫేసింగ్ కొనుక్కోవచ్చు, 13,500కి ఈస్ట్ ఫేసింగ్ కొనుక్కోవచ్చు. అంటే చూడండి అక్కడ 40,000 ఉంది, ఇక్కడ ఎంత రేట్ ఎక్కువ అనుకున్నా కానీ 13,500 ఈ వెంచర్లో ఉంది. అంటే మనకి కంచిచర్ల నుండి మనకి బ్రిడ్జ్ ఫామ్ అయిందంటే అవతలకి ఇమీడియట్గా ఇక్కడ కూడా
40,000 రేట్ అయ్యే ఏరియా అండి. అయితే 40,000 రేట్ అవుతుంది కదా అని ఏ వెంచర్లో పడితే ఆ వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. డెవలప్మెంట్స్ చాలా ఎక్కువగా ఉండాలి, రేటు రీజనబుల్గా ఉండాలి. పక్కనున్న పెద్దగా డెవలప్మెంట్స్ లేని వెంచర్లు ఏ రేట్ అయితే ఇస్తున్నారో హై క్వాలిటీ డెవలప్మెంట్స్తో మీరు అదే రేటుకి ఇక్కడ తీసుకోవచ్చండి. అది వేరియేషన్. చతుర్భుజాలో మీరు కొనుక్కుంటే జస్ట్ మనం 3 నిమిషాల్లో హైదరాబాద్ హైవేకి రీచ్ అయిపోవచ్చండి. 5 నిమిషాల్లో కంచిచర్ల టౌన్కి రీచ్ అయిపోవచ్చు. మూలపాడు వెళ్ళి మనం ఐకానిక్ బ్రిడ్జ్ ద్వారా రాజధానిలోకి వెళ్ళొచ్చు. పరిటాలు వెళ్ళి ఇన్నర్ రింగ్ రోడ్డు బ్రిడ్జ్ ద్వారా రాజధానిలోకి వెళ్ళొచ్చు. మనం ఉన్న ప్లేస్ నుండి ఈ పక్క నుండి అవుటర్ రింగ్ రోడ్డు ద్వారా అయినా రాజధానికి వెళ్ళిపోవచ్చు. అయితే రాజధానిలో రేట్లు ప్రజెంట్ మినిమం 40,000 ఉంది. ఇక్కడ కూడా బ్రిడ్జిలు ఫామ్ అయితే అదే రేట్లో వస్తాయని మనం అనుకున్నాం కదండి. ఇంకా హైలైట్స్ చూసుకుంటే క్వాంటమ్ వ్యాలీ ప్లస్ రీసెంట్గా అనౌన్స్ చేయబడిన 41 కంపెనీస్ అండి. మీరు డైరెక్ట్గా అమరావతి వెళ్ళి చూడండి. మనకి రోడ్లన్నీ కూడా డే అండ్ నైట్ వర్క్స్ చేస్తున్నారండి. 25,000 పీపుల్ డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. రాజధాని బిల్డింగ్స్ కంప్లీట్ అవుతున్నాయి. అలాగే మనకి జడ్జి బంగ్లాలు, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్ అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయండి. అలాగే మనకి యూనివర్సిటీలు అన్నీ శరవేగంగా రెడీ అవుతున్నాయి. కొత్తగా బిట్స్ పిలాని వచ్చింది. ప్రజెంట్ క్వాంటమ్ వ్యాలీ మనకి శంకుస్థాపన అయింది. ఎల్ఎన్టీ వాళ్ళు బిల్డింగ్స్ వర్క్ స్టార్ట్ చేశారు. క్వాంటమ్ వ్యాలీలో కూడా మనకి 14 కంపెనీలు వచ్చినాయండి. మొత్తంగా మనకి అటు అమరావతిలో అయితేనే క్వాంటమ్ వ్యాలీలో అయితేనే 55 కంపెనీస్ వచ్చినాయండి. అవి కాకుండా మొత్తం బ్యాంకులన్నీ కూడా మనకి అమరావతిలో రీజనల్ ఆఫీసులకి బిల్డింగ్స్ ప్రజెంట్ స్టార్ట్ చేశారు వర్క్. ఇలా చూసుకుంటే ఏ ప్రాంతంలో చూసినా మనకి డెవలప్మెంట్ కనపడుతుందండి. ఆ రాజధానిలో మీరు కొనాలి ప్లాట్లు అంటే సీడ్ యాక్సిస్ రోడ్ దగ్గర గజం ₹1,00,000 ఉందండి. కొద్దిగా లోపలికి వెళ్ళినా గజం 50,000 తక్కువ ఎక్కడా లేదు. మన వైకుంఠపురం, వడ్లమాన్ లాంటి ప్లేస్లో కూడా 40,000 తక్కువ లేదు. అంటే మనకి నదికి అవతల అంతంత రేట్లు ఉన్నాయి. ప్రజెంట్ మనకి లిమిటెడ్ రేట్స్ ఉన్నాయండి. ఇక్కడ 12,500, 13,500. మనకి హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నుండి హైటెక్ సిటీ వెళ్ళేటప్పుడు మనకి బ్రిడ్జ్ కట్టిన తర్వాత రేట్లు ఎలా పెరిగినాయో సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ పూర్తయితే కనుక అవతల ఏ రేట్లు జరుగుతున్నాయి, యువతలు కూడా అవే రేట్లు ఖచ్చితంగా వస్తాయండి. సేమ్ బ్రిడ్జ్లు కూడా మనకు 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసే ప్లానింగ్ జరుగుతుంది. అంటే మనం నెక్స్ట్ 3 ఇయర్స్ తర్వాత చూసుకుంటే అమరావతి అంతా కూడా ఒకేలాగా కనపడుతూ ఉంటుందండి. ఈవెన్ పరిటాల, కంచిచర్ల ఇవన్నీ కలుపుకుని ఇదంతా ఒకే ఏరియా కనపడుతుంది కనెక్టివిటీ వచ్చిన తర్వాత. సో డియర్ ఇన్వెస్టర్స్, నేను ఎంత చెప్పినా కానీ మీరు వచ్చి డైరెక్ట్గా వచ్చి అమరావతిలో ఏం డెవలప్మెంట్ జరుగుతుందో చూడండి. అవుటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూడండి. మన వెంచర్లో కొనటం వల్ల నేను చెప్పే జరగబోయే డెవలప్మెంట్స్ వస్తాయో రావో కూడా మీకు ఈజీగా అర్థమైపోద్ది. కాబట్టి కంపెనీ కూడా బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, లీగల్గా ఉండాలి, డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండాలి, క్వాలిటీగా ఉండాలి, రీసేల్ వాల్యూ తొందరగా రావాలి. అలాంటి వెంచర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు యూజ్ ఉంటుందండి. అలాగే ఈ వెంచర్లు ఇచ్చే డెవలప్మెంట్స్ చూసుకుంటే ఇది మొత్తం 50 ఎకరాల వెంచర్ అండి. దీంట్లో ఇనీషియల్గా 25 ఏకర్స్కి అప్రూవల్ వచ్చింది. డెవలప్మెంట్స్ అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారండి. అయితే దీంట్లో ఇచ్చే డెవలప్మెంట్స్ చూసుకుంటే మనకి 40 ఫీట్ విశాలమైన రోడ్స్ ఉంటాయండి, డ్రైనేజెస్, అలాగే ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షను, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, బ్యూటిఫుల్ పార్క్స్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఎంట్రన్స్లో మనకి సెక్యూరిటీ, ఎవెన్యూ ప్లాంటేషన్, ఇవన్నీ కూడా టోటల్ ఎక్సలెంట్గా ఎక్కడ రాజీ పడకుండా మనకి డెవలప్మెంట్ చేస్తున్నారండి. మన పరిటాల వెంచర్ ఎలాగుందో సేమ్ అలాగే ఉంటుందండి ఈ వెంచర్ కూడా. కాబట్టి ఇక్కడ కంపెనీ నెంబర్ ఇచ్చాను, మీరు వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.